హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైఎస్ షర్మిల గారి కుమారుడు రాజారెడ్డి కూడా ఇప్పుడు రాజకీయ ఎంట్రీకి రంగం సిద్ధమైపోయింది అన్నట్టుగా తెలుస్తుంది. ఇందాక ఇచ్చిన స్టేట్మెంట్ లో అయితే షర్మిల గారు ఒక మాట మాట్లాడారు. అవసరం వచ్చినప్పుడు నా కొడుకు కూడా పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడు అని చెప్పేసి అంటే తొందరలో రాబోయే సంకేతాలు అయితే కనిపించేస్తాయి. అయితే ఇప్పటి నుంచే దీనిపైన ఒక చర్చ జరుగుతుంది. మరి రాజారెడ్డిని రాజకీయ ఎంట్రీ తీసుకొస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పోటీగాన నిలబడతాడా అన్నట్టుగా కూడా మాట్లాడుతున్నారు. మరి దీనిపైన అంటే పొలిటికల్ గా ఏ రకంగా సక్సెస్ అవుతాడు, మరి జగన్మోహన్ రెడ్డి గారికి కాంపిటీషన్ అవుతాడా లేదా? సో ఈ అంశం మీద డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు అనలిస్ట్ మురళీ శర్మ గారు ఉన్నారు. వారిని తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం. సో షర్మిల గారి వారసుడు వాళ్ళ అబ్బాయి రాజారెడ్డి కూడా ఇప్పుడు రాజకీయ రంగంలోకి దిగుతున్నాడు. మరి ఎలా ఉండబోతుంది అతని పొలిటికల్ కెరీర్? ఎందుకంటే షర్మిల గారు చెప్పేశారు అవసరమైనప్పుడు వస్తాడు అని చెప్పేసి. సో ఇప్పుడు కంపారిజన్ మొదలు పెట్టేశారు. ఇతను ఏమన్నా జగన్మోహన్ రెడ్డి గారికి పోటీ వస్తారా? ఎందుకంటే షర్మిల గారికి జగన్మోహన్ రెడ్డి గారికి రైవర్లీ నడుస్తుంది. సో ఇప్పుడు ఈ పోటీలో ఇతను కూడా భాగస్వామ్యం అవుతాడా? ఎలా ఉండబోతుంది పొలిటికల్ కెరీర్? మరి షర్మిల గారిని చూస్తే ఆమె కంప్లీట్ యూటర్న్ తీసుకుంది అనిపిస్తుంది చాలా మందికి కూడా. ఎందుకంటే ఆమె మొదటి నుంచి కూడా తన యొక్క అన్నగారు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్గా ఉంటూ వచ్చింది. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసినప్పుడు సోనియా గాంధీ గారు వద్దన్నారు. సోనియా గాంధీ గారు వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేశారు. ఇంకా చనిపోయిన అంటే జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క అభిమానులు, తన తండ్రి గారి యొక్క అభిమానులు ఎవరైతే చనిపోయారో వాళ్ళందరికీ కూడా పర్సనల్గా కలిసి వాళ్ళకు కొంత సహాయం చేయటం, ఈ విధమైనవన్నీ చేశారు. ఈ సందర్భంలో సోనియా గాంధీ గారు చెప్పడం జరిగింది, ఆ విధంగా చేయొద్దు, మీకు కావాలంటే అందరినీ కూడా ఒక చోటికి, ఒక స్టేడియం లేకపోతే ఒక ఫంక్షన్ హాల్ అట్లా ఒక చోట సమూహంలాగా ఏర్పాటు చేసి మీటింగ్ లాగా పెట్టేసుకొని వాళ్ళందరికీ నువ్వు తోచిన సహాయం చేయండి. ఒక్కొక్కళ్ళ దగ్గరికి పర్సనల్గా వెళ్ళటం, ఊరేగింపుగా వెళ్ళటం, ఆ ప్రాంతంలో పబ్లిసిటీ ట్రిక్ అనేటువంటి భావన కలుగుతుంది అని సోనియా గాంధీ చెప్పారు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సోనియా గాంధీ చెప్పిన మాటను వినలా. ఆయన ఏంటంటే తన తండ్రి చనిపోయాడు అనేటువంటి బాధలో ఉన్నాడు. అన్నిటికంటే తన తండ్రి ఇంపార్టెంట్ అనుకొని తన తండ్రి మరణించిన సందర్భంలో మరణించిన వాళ్ళందరినీ కూడా వ్యక్తిగతంగా పరామర్శించాడు. ఆ సందర్భంలో సోనియా గాంధీ గారు వార్నింగ్ కూడా ఇచ్చారు, ఓదార్పు యాత్ర చేయకపోతే నీ మీద చర్యలు ఉంటాయి. అప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇప్పుడున్నటువంటి కేసులు ఏమీ లేవు. ఇది గమనించాల్సిన విషయం, అండర్లైన్ చేసి పెట్టుకోవాలి. ఏవో చిన్నప్పుడేవో యంగేజ్లో ఆ కేసులు తప్ప రాజకీయపరమైన కేసులు ఏమీ లేవు జగన్మోహన్ రెడ్డి గారి మీద. చాలా ఫ్రెష్గా ఉన్నాడు ఆయన. ఎప్పుడైతే సోనియా గాంధీ మాటలు ఆయన వినలేదో, ఓదార్పు యాత్ర చేశాడో, ఇమీడియట్గా జగన్ గారి మీద సిబిఐ కేసులు అయితేనేమి, ఈడీ కేసులు, ఆ కేసులు, ఈ కేసులు అన్నీ తెచ్చిపెట్టేసి ఆయన జైలుకి పంపించిందాక కొట్టుకోవాలి. దానివల్లనే ప్రజలు కూడా ఆయన ఆదరించారు. తర్వాత ఆయన జగన్మోహన్ రెడ్డి గారిని చాలా కాలం జైల్లో ఉంచారు. ఆ సందర్భంలో ఆయన చెల్లెలు కూడా తన అన్నకు సపోర్ట్గా కూడా పాదయాత్ర చేసింది. అంటే అప్పటి వరకు కూడా వాళ్ళు కలిసే ఉన్నారు, ఇది మనం గమనించాలి. సపోర్ట్గా పాదయాత్ర చేసినారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు కూడా ఆయన ప్రజలు నమ్మారు. మామూలుగా అందరూ ఏమనుకుంటారు, ఒక వ్యక్తి జైలుకి వెళ్ళాడంటే అతనేదో దుర్మార్గుడు, చెడ్డవాడు అనుకొని ప్రజలందరూ చెడు అభిప్రాయం ఉంటుంది అనుకున్నారు. కానీ ప్రజలెవరు అనుకోలేదు. ఎందుకంటే కేవలం ఓదార్పు యాత్ర చేసిన తర్వాత మాత్రమే ఆయన మీద కేసులు ఉంది, అంతకుముందు కేసులు అవ్వలేదు. సో ఆయన్ని కూడా ప్రజల కోసం పోరాడిన యోధుడిగా భావించారు. అందుకని ఆయనకి విపరీతంగా ఓట్లు వేసి ఆదరించారు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన తర్వాత మొదటి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన తనకు విధానాల్లో కూడా అభివృద్ధి చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రత్యేక హోదా ఇవ్వలేదు కాబట్టి అభివృద్ధి జరగలేదు, అనుకున్న హామీలు చాలా జరగలేదు. తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన తనకున్నటువంటి ఆలోచనలన్నీ కూడా అమలు చేసి అనేక రకాలుగా కూడా పరిపాలన అనేటువంటిది కూడా చేయడం జరిగింది. దాదాపు 40% ఓటు బ్యాంక్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది, ఇప్పుడు కూడా ఉంది. ఇప్పుడు ఈ ఎలక్షన్లో ఓడిపోయినప్పటికి కూడా ప్రజెంట్ 40% ఓటు బ్యాంక్ ఉంది ఆయనకి, జగన్మోహన్ రెడ్డికి. అది ఆయన ప్లస్ పాయింట్. సో ఇక్కడ గమనించినట్లయితే ఈ సందర్భంలో వాళ్ళ మధ్య క్లాషెస్ ప్రారంభమైనాయి, జగన్మోహన్ రెడ్డికి షర్మిల గారికి. షర్మిల గారు తాను పాదయాత్ర చేశాడు కాబట్టి తాను కూడా రాజకీయాల్లోకి వస్తాను, తాను కూడా ఒక ప్రధానమైన పదవి అంటే ముఖ్యమంత్రి పదవి కానీ లేకపోతే ఇంకేదైనా పదవి కానీ ఆశించింది ఆమె. కానీ ఆమె అనుకున్నట్టుగా కూడా ఆమెకు లభించలేదు. అప్పుడు ఆమె తీవ్రమైనటువంటి విభేదాలకు కూడా గురైంది.
ఆ సందర్భంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒక ప్రత్యేకమైనటువంటి మానసిక పరిస్థితిలో ఉన్నాడు. ఎందుకంటే ఆయన తండ్రి గారు చాలా కాలం కూడా ముఖ్యమంత్రి చేశారు. ఎన్నో ఆస్తులు ఉన్నాయి. వాళ్ళకి కొన్ని తరాలకు సరిపడా వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి. అవి కొంత అనేక ఆస్తులు వంశపారంపర్యంగా వచ్చినవి కూడా ఉన్నాయి వాళ్ళకి. ఆయన ఆల్రెడీ ధనికుడే, కోటీశ్వరుడు అని కూడా చాలా సందర్భాల్లో చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ రాజశేఖర గారు కూడా చెప్పారు, నేను రాజకీయాలకు వచ్చినప్పుడే కోటీశ్వరుడు అని చెప్పాడు. సో ఆ విధమైన పరిస్థితి ఉండటం వల్ల ఈయన కేవలం ప్రజలకు సేవ చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ఉన్నాడు. తన మీద ఎన్ని కేసులు ఉన్నప్పటికి కూడా ఆయన ఎంతో ఉందా కూడా పరిపాలన చేశాడు. కానీ వీరి మధ్య ఉన్నటువంటి గొడవలు పెరుగుతూ వచ్చింది. చివరికి కూడా కొంత వాటా కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది. కానీ అవి పూర్తి స్థాయిలో ఆమెకు ట్రాన్స్ఫర్ కాలేదు అనేటువంటిది వాళ్ళ ఆరోపణ. ఈ విధంగా వారి తల్లి ఎంత సహకారం అందించినప్పటికీ కూడా ఈ యొక్క అన్నా చెల్లెల మధ్య కూడా తీవ్రమైనటువంటి ఒక అగాధం ఏర్పడింది. ఆమె ఇక తీవ్రంగా దూషించడం, జగన్మోహన్ రెడ్డి గారి మీద విమర్శలు చేయడం ప్రారంభించింది. ఇది ప్రతిపక్ష పార్టీల వల్ల అవకాశంగా తీసుకున్నారు. మరి ఆమె తెలంగాణకు వచ్చి నిజం చెప్పాలంటే షర్మిల అనేటువంటి ఆమె బయట తిరుగుతుందంటే దానికి కారణం కేవలం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే అనేది ఆమె తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు అని మాత్రమే షర్మిల గారు బయట తిరగలుగుతుంది స్వేచ్ఛగా. లేకపోతే తెలంగాణలో షర్మిల గారు చేసినటువంటి విమర్శలకి, షర్మిల గారు చేసినటువంటి ప్రచారాలకి, ఈవెన్ పంజగుట్టలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బొమ్మ దగ్గర వైఎస్ షర్మిల గారు ఒక రకమైన చిన్న ఉద్యమం చేశారు. చేసినప్పుడు అప్పుడు కేసీఆర్ గారు జగన్మోహన్ రెడ్డి గారు కాంటాక్ట్ అయ్యారు. ఈ విధంగా మీ చెల్లెలు చేస్తుంది, ఏం చేయాలి? ఆయన కొన్ని సూచనలు చేయడం జరిగింది. ఆ సూచనల మేరకే కూడా షర్మిల గారిని కూడా అప్పుడు అరెస్ట్ చేశారు. షర్మిల గారు ఆ రోజున పంజగుట్టలో కారులో ఉన్నారు. కారులోంచి కిందకు దిగడానికి కూడా ధైర్యం చేయలేదు. ఆమె తలుపులు బిగించేసుకొని కూర్చున్నారు, ఏసీ వేసుకొని. బయటకు దిగను అని పంజగుట్టలో ఎక్స్ రోడ్లో ఆమె అలా కారులో ఉన్నారు. చివరికి ఇక క్రేన్ సహాయంతో ఆమె కారును మొత్తం లాక్కెళ్ళిపోయారు, తీసుకెళ్ళి అవతల పడేసింది. మరి ఇటువంటి పరిస్థితి ఆమెకు వచ్చింది. ఆమె తర్వాత కూడా ఆమె స్వేచ్ఛగా తిరగగలిగిందంటే అది ఎవరి వల్ల కారణం? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెలు ఆమె. ఆ కారణంతో ఆమె తిరగగలిగింది. లేకపోతే ఈ పాటికి కేసీఆర్ గారు షర్మిల గారిని ఎక్కడో కూడా, ఇది వాస్తవం, ఆమె ఇక్కడ ప్రచారం చేసింది కానీ ఎక్కడ గెలవలేదు. తర్వాత మళ్ళీ అక్కడికి వెళ్ళిపోయింది ఆంధ్రకి. అక్కడికి వెళ్ళి ఇక కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఎందుకంటే నిజానికి వాస్తవానికి ఆంధ్రప్రదేశ్లో నిజమైన కాంగ్రెస్ పార్టీ ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిజమైన కాంగ్రెస్ పార్టీగా కొనసాగుతుంది. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ ఐ అంటారు దాన్ని, సోనియా గాంధీ గారు ఉన్నది, అది ఒరిజినల్ కాంగ్రెస్ కాదు. వాస్తవానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఉన్న కాంగ్రెస్ వేరు. తర్వాత అందులోంచి ఇందిరాగాంధీ గారు బయటకు వచ్చి కాంగ్రెస్ ఐ అనే పేరుతో పార్టీ పెట్టారు. అదే ఇప్పుడు నిజమైన కాంగ్రెస్ గా కొనసాగుతున్నది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఏమైందంటే కాంగ్రెస్ పార్టీ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టారు. ఇప్పుడు అదే ఒరిజినల్ కాంగ్రెస్ గా కొనసాగుతున్నది. అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ కేవలం డమ్మీగానే ఉంది, చాలా తక్కువ ఓటు బ్యాంకే ఉంది వాళ్ళకి. దానికి షర్మిల గారిని అధ్యక్షురాలు చేశారు. మరి ఆమె వచ్చి తీవ్రమైన విమర్శలు చేసింది జగన్మోహన్ రెడ్డి గారి మీద. ఎన్ని విమర్శలు చేసినా జగన్మోహన్ రెడ్డి గారు చెల్లెలు అనే ఉద్దేశంతో మాత్రమే ఆమె మీద ఎటువంటి దాడి కూడా చేయకుండా ఉన్నారు. చివరికి షర్మిల గారి చీరల గురించి కామెంట్ చేశారు, వస్త్రధారణ గురించి కామెంట్ చేశారు, షర్మిల గారికి ప్రభాస్ గారికి ఏదో సంబంధం ఉందని కామెంట్ చేశారు. ఇవన్నీ కూడా ఆమె చెప్పడం జరిగింది. ప్రభాస్ గారికి షర్మిల గారికి నాకు సంబంధం ఉందని కొంతమంది మాట్లాడారు, ఇది ఎవరు మాట్లాడారు అని చెప్పేసి బహిరంగంగా షర్మిల గారు అడగడం జరిగింది. ఇటువంటి సందర్భాల్లో కూడా షర్మిల గారు తను ఎంతో మానసికంగా కూడా దృఢంగా ఉండి వీటన్నిటికీ బహిరంగంగా నాకు సమాధానం చెప్పింది. ఎందుకంటే రాజకీయాల్లో ఉన్నాక బహిరంగంగా అంటారు, వ్యక్తిగతంగా జీవితం ఉంటే అది వేరు. బహిరంగంగా రాజకీయ జీవితంలో ఉన్నప్పుడు కొన్ని వ్యాఖ్యానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకనే ఆమె వీటన్నిటి ధీటుగా సమాధానం చెప్పింది. తీవ్రమైన విమర్శలు చేశారు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గారు మరి ఎలక్షన్లో ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మరియు బీజేపీ వీళ్ళందరూ కలిసి కూటమిగా ఏర్పడి ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాటు చేశారు. గౌరవనీయులు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా ఉన్నారు. మరి ఇటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఆయన ఏం చేశారంటే
ఈమెకు వచ్చేటువంటి షేర్స్ అన్ని కూడా ఆపివేయడం జరిగింది. కొన్ని వేల కోట్ల రూపాయలు షర్మిల గారికి వచ్చేవన్నీ ఆపేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఈమె ఇప్పుడు తీవ్రమైనటువంటి ఒత్తిడికి లోనైంది. ఆమెకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డి గారిని ఢీ కొనడం సాధ్యపడదని చెప్పేసి ఇప్పుడు సాఫ్ట్ యాంగిల్లోకి మారిపోయింది. వెంటనే కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నది కేవలం కూతుర్లే కాబట్టి వారసులు లేరు. జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత కొడుకులు లేరు కాబట్టి ఆయనకు వారసులు ఎవరు లేరు. కూతుర్లకు పెళ్లి చేస్తారు, అల్లుళ్ళు వస్తారు, అది వేరే వాతావరణం ఉంటుంది. కాబట్టి ఈమె తన కుమారుణ్ణి రంగంలో తీసుకొద్దాం. షర్మిల గారి కుమారుడుకున్న ప్రధానమైన అర్హత ఏంటంటే వైఎస్ రాజశేఖర్ రెడ్డి మనవడు. ఇప్పుడు ఆ పార్టీ నడిచేది ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డిని బట్టి నడుస్తుంది పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మనవడు అనే పేరుతో షర్మిల గారి కుమారుడిని కూడా రంగంలో తీసుకొస్తే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్నారు, ఇప్పటికి కూడా ఉన్నారు. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ వల్ల కానీ వివిధ పథకాల ద్వారా లాభపడిన వాళ్ళు కొన్ని లక్షల మంది ఉన్నారు. అలాగే కోట్ల మంది అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు. వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా కూడా రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్తే దాన్ని ఓట్లేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పుడు షర్మిల గారు ఏం ఆలోచన చేస్తున్నారంటే మెల్లగా అన్నతో కూడా ఈ యొక్క యుద్ధం చేస్తే ఓడిపోయాని అర్థమైపోయింది. షర్మిల గారు ఓడిపోయింది యుద్ధంలో. ఇక అన్నని కూడా మంచిగా మాట్లాడి మంచి చేసుకొని పోటీ పడే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడితే గెలవను అనే విషయం షర్మిల గారికి అర్థమైపోయింది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో షర్మిల గారి పదవి పోవడానికి కూడా రంగం సిద్ధమైంది. అది ఆమెకు తెలిసినది ఈ విషయం. తెలిసి త్వరలో షర్మిల గారి పదవి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి పోతుంది. మరి ఈ సందర్భంలో ఆమె ఏమనుకుందంటే తన అన్నే తనకు రక్ష అనే ఆమె విషయం రియలైజ్ అయింది. ఎలాగైనా సరే తన యొక్క కుమారుని తీసుకొచ్చి తన అన్నతో మంచిగా మాట్లాడి సపోర్ట్ చేయిద్దాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత వారసుడిగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తర్వాత వారసుడిగా కూడా ఈ యొక్క రాజశేఖర రెడ్డి గారి మనవడైనటువంటి ఆయన పేరు రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారి పైతరం కాబట్టి ఆయన పేరు కూడా కలిసి వస్తుంది. అతను కూడా రాజకీయంగా కూడా ఉత్సాహవంతుడు కాబట్టి తిరిగి తన అన్నతో కూడా సయోధ్యకే షర్మిల గారు ప్రయత్నం చేస్తున్నది అనేటువంటిది కూడా అనుకుంటున్నాం. జగన్మోహన్ రెడ్డి గారితో పోటీ పడుతుంది షర్మిల అని కూడా ఎవరు అనుకోవట్లేదు. ఎందుకంటే ఆమె ఆల్రెడీ చచ్చిన పాము వంటిది. ఆల్రెడీ చచ్చిన పాముని ఇంకెన్నిసార్లు కొట్టినా ఏముండదు. ఆల్రెడీ పాము చచ్చిపోతే చచ్చిపోయింది అంతే. దాన్ని ఇంకెన్ని దెబ్బలు కొట్టినా ప్రయోజనం లేదు. షర్మిల గారు ఒక చచ్చిపోయిన పాము లాంటి వాళ్ళు. ఎందుకంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తి షేర్స్ రూపంలో వచ్చేవి ఆగిపోయినాయి. కోర్టు ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు సపోర్ట్ చేస్తుంది. ఇది గమనించాల్సిన విషయం. ఆమె కోర్టు ద్వారా కూడా ఏం చేయలేదు ఇప్పుడు. ఎందుకంటే అవన్నీ వెనక్కి వెళ్ళిపోయినాయి, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారికి రాఖీ కట్టి అన్నా నన్ను కాపాడు అని శరణాగతి చెప్తే ఒక అన్న కాబట్టి తన చెల్లెలను క్షమించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తర్వాత వాళ్ళ వారసుడిగా కూడా వైఎస్ రాజారెడ్డి చేసేటువంటి అవకాశం కూడా ఉందని కూడా భావించడం జరుగుతుంది. చూద్దాం భవిష్యత్తులో ఏం జరుగుతుందో, ఇంకెన్ని మార్పులు జరుగుతాయో, ఎలా అయినా జరగచ్చు రాజకీయాల్లో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.